రాజకీయాల్లో కూడా బ్రహ్మంగారి భవిష్యవాణి పనిచేస్తోందా? 2029 ఆంధ్ర ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందా? రాజకీయ పార్టీలు తమ వ్యూహాల్లో భాగంగా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని వాడుకుంటున్నారా? పీపుల్స్ మూడును చేంజ్ చేసేందుకు పొలిటికల్ స్ట్రాటజీలు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని సైతం వదలడం లేదా? బ్రహ్మంగారి భవిష్యవాణి ప్రకారం 2029 ఎన్నికల్లో గెలిచేది వైసీపీనా లేక కూటమి సర్కారేనా? ఇదే ఇప్పుడు తాజాగా ఆంధ్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఈ హాట్ టాపిక్ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగనున్న విశేషాలను గురించి ముందే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచిన విషయం తెలిసిందే. దీనినే బ్రహ్మంగారి కాలజ్ఞానం అని అంటారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక వింత ఘటనలు చూసినా విన్నా వెంటనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతున్నాయనే వ్యాఖ్యలు మనం తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పటికే శ్రీ పోతులూరి వీరబ్రహ్మస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే కొన్ని విషయాలు నిజమయ్యాయి. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, అడవిలో నివసించే జంతువులు జనవాసాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. అలాగే వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఈ రిలేషన్స్ వల్ల హత్యలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాదు, వ్యవసాయ భూములు బీటలు పడతాయని, పంటలు సరిగ్గా పండవని, దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పారు. జనాలు తీవ్ర ఆకలి బాధతో ఇబ్బంది పడతారని వెల్లడించారు బ్రహ్మంగారు. మనం నిత్యం తినే పండ్లు తమ రుచిని కోల్పోతాయని, సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు. ఇక ప్రజలు రక్తం కక్కుకొని మనుషులు మంచాన పడి మరణిస్తారని, మూగజీవులు వివిధ కారణాలతో ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వెల్లడించారు. ముఖ్యంగా రాజ్యాధికారం కోసం, ఆధిపత్యం కోసం దేశాలు కొట్లాటకు తెరతీస్తారని, దీంతో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు బారిన పడతారని బ్రహ్మంగారు కాలజ్ఞానం ద్వారా చెప్పినవన్నీ ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే, బ్రహ్మంగారు కాలజ్ఞానానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడిపెడుతూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో తమకు అనుకూలంగా ఉన్నవారు కొందరు తమ సోషల్ మీడియా వేదికల్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత? రాజకీయాల్లో కూడా బ్రహ్మంగారి భవిష్యవాణి పనిచేస్తోందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టుపై లుక్కేస్తే, ధరణిలో వికారి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున మార్పులొచ్చెనయ, చంద్రదోషమునాడు వీడెనయ, రాజన్న రాజ్యంబు వచ్చెనయ, తప్పదు నా మాట నమ్మండయ్యా. ఇది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అని రాసి ఉన్న ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా విస్తృతంగా షేర్ అవుతోంది. దీనిలో ఉన్న 4వ లైన్ లేకుండా కూడా కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న రెండో ఫోటోను చూస్తే దానిలో 4 లైన్లే ఉన్నాయి. అయితే సాధారణంగా ఓ పద్యమైన వచనమైన 4 లైన్లకే పరిమితమై ఉంటుంది. 5 లైన్లు ఉండదు. అంటే పైన చూపిన ఫోటోలో ఉన్న 4వ లైన్ రాజన్న రాజ్యంబు వచ్చెనయ్య అనేది ఇప్పుడు అదనంగా జత చేసిన వాక్యమే అని స్పష్టమవుతోంది. అయితే అసలు బ్రహ్మంగారు బోధించినట్లు చెబుతున్న కాలజ్ఞానం అని ప్రచారంలో ఉన్న పుస్తకాల్లోనూ, ఆడియో ఫైళ్లలోనూ ఇలాంటి వచనం లేదా వాక్యాల ప్రస్తావన వాటిలో కనిపించలేదు. రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వం వస్తుందని మాత్రం ఓ వచనం ఉంది. దీంతో ఈ ఒక్క పాయింట్ను పట్టుకుని ఆంధ్రాలో ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ సోషల్ మీడియా క్రియేటర్స్ తమకు అనుకూలంగా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని మార్చుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఏపీ ప్రజల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఒక్క వైసీపీనే కాదు, అనేక రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. ఆంధ్రాలో 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ వర్గీయులు కూడా ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలోనే ప్రస్తావించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుపై ఓ లుక్కేస్తే, ధరణిలో సిద్ధార్థి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ, రాజవారసత్వము నశించినయ, ప్రజారాజ్యము విలసిల్లునయ, తప్పదు నా మాట నమ్మండయ్య అని బ్రహ్మంగారు చెప్పారని ట్విట్టర్లో జన సైనికులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే ఇదంతా నిజంగా కాలజ్ఞానంలో ఉందా లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇది ప్రచారం చేస్తున్నారా అనే సందేహాలు తలెత్తడం సహజం. ఎందుకంటే ఇందులో ఉన్న తెలుగు రాష్ట్రం, పవనుడు, ప్రజారాజ్యం అనే మాటలు కల్పితంగానే కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్రదోషం వీడినయ్యా అంటూ బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని వైరల్ చేశారు వైసీపీ వర్గీయులు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ కరోనా వస్తుందని బ్రహ్మంగారు చెప్పారని పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా పొలిటికల్ పేజెస్లో బ్రహ్మంగారి కాలజ్ఞానంకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టులు ఎక్కువగా ఆంధ్రాలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీంతో వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీస్లో భాగంగా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా వాడుకుంటున్నారని అక్కడి అధికార పార్టీ వర్గీయులు విమర్శలు చేస్తున్నారు. అయితే మరోవైపు వైసీపీ వర్గీయుల వాదన మాత్రం మరోలా ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పిన ప్రకారం 2019లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దీంతో బ్రహ్మంగారు చెప్పినట్లు మరోసారి ఆంధ్రాలో వైసీపీనే అధికారంలో వస్తుందని బలంగా నమ్ముతున్నారు. దీంతో ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం పనిచేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక చివరిగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు పొలిటికల్ స్ట్రాటజిస్టులను ఆశ్రయించడం మొదలయ్యాక వారు ప్రచారం చేసే పార్టీకి అనుకూలంగా ఇతర పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం సాధారణమైపోయింది. ఈ క్రమంలో సాధారణ ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్టులు ప్రతి మార్గాన్ని వాడుకుంటున్నారు. ఈ క్రమంలో పీపుల్స్ మూడ్ను పూర్తిగా మార్చేందుకు అంతర్లీనంగా జనంలోకి ఓ సందేశం పంపడం కోసం ఇటీవల కాలంలో సోషల్ మీడియాను వాడుకోవడం సాధారణంగా మారిపోయింది. మరి ఇలాంటి స్ట్రాటజీలు ఆయా పార్టీలకు లాభమా లేక నష్టమా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆంధ్ర పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పోస్టులపై అధికార పార్టీ నాయకుల కౌంటర్లు ఎలా ఉంటాయో చూడాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.